హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 25 వాట్ ఈస్ పవర్ బిఐ. సో పవర్ బిఐలో ఇంకొంచెం మనం డీప్గా వెళ్దాం. పవర్ బిఐ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఒక బిజినెస్ యొక్క గ్రో కానీ లాస్ కానీ ఏదైనా మనం విజువల్గా రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే మనం పవర్ బిఐని యూజ్ చేస్తాం. ఒక డేటాని మనం విజువల్ ఫార్మాట్ అంటే చార్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ రిపోర్ట్స్, ఒక విజువల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దీంతో మనం డిస్ప్లే చేయాలి అని అనుకుంటే మనం పవర్ బిఐకి వెళ్ళాలి. ఈ పవర్ బిఐలో మనకి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. మెయిన్ మనకి రిపోర్ట్స్ అంటే మల్టిపుల్ పేజెస్లో మనం మల్టిపుల్ విజువల్స్ అంటాం. విజువల్స్ అంటే చార్ట్స్, అంటే మనం ఇప్పుడు అది బార్ గ్రాఫ్ అవ్వచ్చు, పై చార్ట్ అవ్వచ్చు, డోనట్ చార్ట్ అవ్వచ్చు, ఇక ఇలాగా ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ పేజెస్లో పెట్టుకుంటే మనం దీన్నే మనం రిపోర్ట్ అంటాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్స్ అంటే మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మల్టిపుల్ విజువల్స్ని మనం పిన్ చేసుకొని దాన్ని మనం ఒక డాష్ బోర్డ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు అన్ని రిపోర్ట్స్లో మనకి ఇంపార్టెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు, అంటే కేపీఐస్ అంటారు. అంటే ఇంపార్టెంట్ విజువల్స్ అని మీనింగ్ అంతే. ఆ విజువల్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పిన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పిన్ చేసుకున్నవి మనం దీంట్లో మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మీరు డిస్ప్లే చేసుకోవాలనుకుంటే డాష్ బోర్డ్స్, అదే మల్టిపుల్ పేజెస్ నుంచి అయితే రిపోర్ట్స్. సో ఈ విధంగా పవర్ బిఐలో మనకి చాలా ఉంటాయి. సో పవర్ బిఐలో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్ కోసం నా బయోలో మీరు నా ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.